మాత్రం తల్లి గర్భంలో ఇద్దరు కొడుకుల సంతానం బలం ఇచ్చినాడు. ఎన్ని కొండక భగవంతుడు వెళ్ళిపోను గాని ఇద్దరు కాదు మాయమ్మ అందుకర మహారాజు ఆ తల్లి తర్వాత మా భార్య భర్తలు గుళ్ళల్లో కళ్ళవాడ చూసినానమ్మా. ప్రాణేశ్వరిగా మనకి ఇద్దరు కొడుకులు పుడతారు. నాదా మనం ఉండే రాజ్యం మనం వెళ్ళిపోదామయ్యా. ఏమండి ముసలోడు ఎటువైందంటే ఇచ్చిండు పోయిండు. ఎటువైండు ఎప్పుడు వెళ్ళంటే వాళ్ళ ఇంటికి కూడా అవునే నన్ను ఏమో గుడక కొమ్మాటిది మీరు గుడి ముంగట ఏం చేసిండ్రే ముఖం చేసినావు. గుడి ముంగట మేమే చేసినావు. సంతాన బలం ఇచ్చింది గుడి ముంగట ఇచ్చింది. సంతాన బలం ఇచ్చిందా? ఏదో పిల్లలు అయిందా వేరే పిల్లలు నువ్వు కూడా కలిసి ఏమండి ఎంత ముడితే ఏమన్నట్టు? అయ్యో పిల్లలు ఆయన చూస్తానా పిల్లగాళ్ళు ఇప్పుడే అవుతారా? అయ్యో ముసలోడు పిల్లలు ఇచ్చిపోయినావుగా ఇంతే ఇప్పుడే అవుతారా? వాళ్ళ లోపల కాళ్ళ చేయ తలుగుతుంది అంటే ఇప్పుడే తలగదు. పొట్ట లోపల పిండి 6 నెలలు అయినాక హౌస్ పోసుకుంటే తోటి ఏళ్ళతోటి అంతే మన కొడుకు అంతా చూడండి చూస్తారు. ఈ వద్దని తినాలి కాలే కాలేదు ఇంకా ఇయ్యలే ఇప్పుడు ఏర్పడతా ఎండి తెచ్చుకున్నారు. 7 నాగ బంగారం తెచ్చుకున్నారమ్మా. తెచ్చిన కనుక ఎండు ఒడిచిపోయినది. తెచ్చిన బంగారం ఒడిచిపోగా కాలైన బంధు కట్టుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు కనుక కేలి విలాసంగా కిలకిల నవ్వుకుంటే 4 వాళ్ళ పట్టిన దారి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. కస్తూరి కాలు వల్ల
మరమల్ల తోటలు ఉన్నాయి తోటలు కనుక రాళ్ళు ఆగిపోతూ ఉన్నారమ్మా ఆనాటి కాలం లోపల భార్య భర్త కనుక ఏనాడు వచ్చిన తోటల్లో రాజులు ఆగని కాని వాళ్ళ కింద ఉన్నారు రోజుల లోపల 7 అపరాధి వాళ్ళు కళ్ళ చూసినారమ్మా అక్కడికి ఇప్పటికి అంటారు తిరుపతి పోకుండా కానీ తిరుపతికి వెళ్ళాలని వేడుకుంటే తిరుపతికి అంతే పుణ్యం వస్తుందట కాశీకి పోకుండా కానీ కాశీకి వెళ్ళాలని ఎదుర్కొంటే కనుక కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తారంటారమ్మా లోపల అపరాధి రాశి వాళ్ళు ఏమనుకుంటున్నారమ్మా మొద్దక్క అంటారే కుక్క పర్వాత అచ్చట్టు పర్వాత వస్తారు పోసిన కానీ ఎంతుందంటే కోసమ్మకు మొక్కిసి పెట్ట ఫోటోలు అవునే ఇదేమి డ్రెస్ ఇది పండు డ్రెస్ నీ మొక్కం కట్టి నైట్ పండ్ల డ్రెస్ కాదు నైట్ ఇది అవునే ఏం చెప్తాను ఇంట్లో నేనా నువ్వే నేను మా బొడిగరాళ్ళతో కూడా బోల్ తవ్వుతుంటావా నీ ముఖం మండ బొడిగరాళ్ళతో బోల్ తవ్వుతే బోల్ ఉంటాయి ఎందుకైతే తెల్లగా ఎట్లా అవుతాయి అవునే బొడిగరాళ్ళు ఎందుకంటే బోల్ నొక్కులు పోతే బొడిగరాళ్ళతో నొక్కులు తీస్తాను ఇంకేం చేస్తాను నువ్వు ఇంకా ఇంకేం చేస్తాను ఏం లేదు ఏమి లేకనే ఉంటాడు ఇసురావు ఇల్లాలు కత్తానవా ఇసురావు ఇల్లాలు కత్త సాపంతో సత్రాసం కావాలి రూపాయలు పోలవాడు పక్కన పెట్టి ఇల్లాలు కడతాను ఇల్లాలు కత్తానవా మన చెల్లేదే నువ్వేం చెప్తాను చెల్లి నువ్వెందుకు రిగా ఉంటావు కానీ బతుకు మంది ఎవరు బతుకు రిగా ఉంటావు ఉడుకుడుకు ఊపి పడవ మంది కొమ్మల మీద వస్తాను ఉడుకుడుకు పూడిగా ఉంటాయి మంది కొమ్మలు ఆడబోతే మంది కొమ్మలు ఉంటాయి అంటుకుంటే ఇక ఎందుకంటే కాలిపోతాయి అంటుకొని కాలిపోవాలని పోయేవాడు అట్లా వస్తాను మంది కొమ్మలు కాలితే నీకే వస్తాయి ఏమవుతా అంటే పిల్ల ఇక అవతారం ఎందుకు కానీ కట్టకుండా గుడిసే ఈ కట్టకుండా గుడిసే అంటే ఇక కమ్మల గుడిసే దెబ్బెత్తోడిసే ఆయనతో ఎవడో బిడ్డ తాగిండు అడుగులు వారేసిండు ఇక పొలాలలో ఎక్కడ పడ్డా ఎరగాడు కాలుకుంటే నాకు కమ్మల కంటుకున్నది ఇక నా గుడిసె కాలిపోయిందని సర్పంచ్ దగ్గరికి అయినా సర్పంచ్ ఏమన్నాడు సర్పంచ్ ఎంపీడీస్ దగ్గరికి పోమన్నాడు ఎంపీడీస్ దగ్గరికి అయినా ఎంపీడీస్ ఏమన్నాడు జడ్పీడీస్ దగ్గరికి పోమన్నాడు ఆడికి అయినా జిల్లా ఎంఆర్ఓ దగ్గరికి అయినా ఎంపీడీఓ దగ్గరికి అయినా కలెక్టర్ దగ్గరికి అయినా నన్ను కళ్ళకి నోడలేడు ఢిల్లీకి దేనికైనా మంది బలం కావాలంటారు మంది బలం లేదు పని అయితే 10 మందికి ఏ పాట పాడితే ఆ పాట మంచిది అంటారు నేను ఒక్కదాన్ని పోతే నాకు ఇల్లు మంచిది అయితలేదు ఏ రాజకీయ నాయకుడు నన్ను పట్టించుకుంటలేడు న్యాయం పడి 10 మంది ఉండాలి న్యాయం పడి 10 మంది ఉండాలంటే నా గుడిసె కావాలంటే 10 గుడిసెలు కావాలి బాగా తెలియగలరు మనం బతకకుండా మంచిది కానీ పక్కోడు మాత్రం బతకాలి మరి ఇండియన్ సైకాలి అది న్యాయం పడి 10 మంది ఇల్లు కాదు అనుకో అది న్యాయం పడి 10 మంది వస్తారు అప్పుడు మేము ఎక్కడ ధరలో చేస్తే అక్కడ మాకు ఇందులో కన్నా ఎక్కువ వాళ్ళ ఎందుకంటే అందరికన్నా చిన్న తెల్లి ఏం చెప్తాను తయారైతుంది బొడ్డి అవునే ఇదే వేసేది కప్పుకోవాలి ఉడకపోతే ఏం చేస్తాను నువ్వే నిండా కప్పుకునే నేను కప్పుకున్నా ఏం చేయమంటే ఏదో ఒకటి చేయాలి ఏం చేయకుండా గజల్ గాజలు
ఎక్కడ దేవరికి ఇస్తావు అయ్యా వారం కూడా తినమన్నా లంచానే అగో నా సీరంతా కూడా చీర నువ్వే కూడా చీరవేంది కాళ్ళు ఉంటలేదు గోసిరేంది కాళ్ళు ఉంటలేదు అవు విసుకుతాను విసుకుడు కాదు నన్ను లవిడాని ఎందుకంటే నువ్వు చెప్పాలి నన్ను లవిడాని ఎందుకన్నాడు నా చీరంతా ఎందుకు ఎక్కేస్తాను లవడి అంటే అది లవణ్య అన్నదే ఇంగ్లీష్ లా లవడి అంటే లవణ్య అన్నాను నేను లంజ అంటే కొత్తగా ఇంగ్లీష్ లో అంజక్క లడ్డూలు తింటుడా అందుకే లంజ అన్న అమ్మ సలవు అమ్మ రూ కట్ట నువ్వు పెట్టుకున్నా పెట్టుకున్నావు సాయినాకని సంగతి